హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. బీజేపీలోకి వెళితే కేసులు అటకెక్కినట్లేనా? మామూలుగా ఈ టైటిల్ చూడగానే చాలామందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే అంతా ఓపెన్గా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారనే అభిప్రాయం వ్యక్తపరచవచ్చు. సో అసలు నిజంగా ఇక్కడ నేను పెట్టిన హెడ్డింగ్కి ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్కి ఏమాత్రమైన సంబంధం ఉందా లేదా, అలాగే అంటే ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ నిజంగానే వాస్తవానికి దగ్గరగా ఉందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళితే, కేంద్రంలో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడం బీజేపీ. సో ఆఫ్కోర్స్ ఎన్డీఏ కూటమి. మరి అటువంటిది 3 సార్లు ప్రజలు ఆదరించారు అంటే దానికి గల ప్రధాన కారణం ఏంటి? ఓ పక్కన కాంగ్రెస్ వీక్గా ఉండటం అంటారా, లేదా వీళ్ళ పరిపాలనా తీరు నచ్చడం అంటారా? అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, బీజేపీలోకి వెళితే కేసులు ఇక అటకెక్కినట్లేనా? దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం 2019 నుంచి 24 మధ్యలో పలు సందర్భాల్లో చూసాం. ఏంటి అంటే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ను చూశారు. ఆ ఎపిసోడ్లో సిబిఐ వ్యవహార శైలి, మనం మామూలుగా మాట్లాడుకోవడానికి సిబిఐ ఒక ఇండిపెండెంట్ బాడీ, సిబిఐ ఈడీ, అలాగే ఇన్కమ్ ట్యాక్సు, ఇవన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీసు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. సో దీనిపైన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనేది మనం మామూలుగా మాట్లాడుకునే భాష, మాటలు. కానీ వాస్తవంగా అంత పారదర్శకంగా పరిపాలన కొనసాగుతుందా, లేదు అధికార పార్టీ నేతలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇప్పుడు కేంద్రంలో ఏదైతే సిబిఐ ఈడీ పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో, ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ రాష్ట్రంలో కూడా సిఐడి పైన, రాష్ట్ర పరిధిలో ఉన్న శాఖల పైన ఆ ప్రభావం ఉంటుంది. అది రెవెన్యూ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే. సో ఆ విధంగా ఎవరి ప్రభావం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇది ప్రక్కన పెడితే, ఇప్పుడు సిఐడి ఎట్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. చూసారా? అంటే గత ప్రభుత్వం మనం చూసాం కదా, ఎంత దారుణం అంటే ఆయన పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా చేసిన ఆయన ఏమన్నారు గుర్తుందా మీకు? ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తారట. మరేంటో ఇది రాచరికం అది. సో ఆ విధంగా సరే అట్లా అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం. ఇప్పుడు బీజేపీ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయంటే, ఎవరైనా సరే బీజేపీకి అనుకూలంగా ఉన్న చాలు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా సరే అవి నడిచిపోతాయి, ఇంకా ఎన్ని సమసిపోతాయి అనే భావన ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఇందా చెప్పాను కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ అధికారుల్ని అసలు దడదడలాడించేసిన రాష్ట్ర పోలీసులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర పోలీసులతో పాటు అవినాష్ రెడ్డి కూడా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే చేత కాకుండా ఏంటి అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు అని అంటే, అదే ఒక సామాన్యుడి పైన అయితే రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిపోతారు. అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయారు. అదేంటో అరెస్ట్ చేశారంట ఒకరోజు. అది మరీ విచిత్రమైన అరెస్టు. ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా తెలియదు. అరెస్టు బెయిల్ 2 ఎట్ ఏ టైం అవుతాయి అనమాట. అట్లాంటివి కూడా జరిగినాయి. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? సో టీడీపీ పైన ఏదైతే 2018లో బీజేపీకి టీడీపీకి మధ్య వచ్చిన గ్యాప్ వలన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వాళ్ళతో సాన్నిహిత్యం పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం అక్కడ రాజ్యసభ సభ్యుల బలం వైసీపీకి ఉంది కాబట్టి, వాళ్ళకి కావాల్సినంత బలం బీజేపీకి లేదు కాబట్టి, సో ఆ విధంగా వాళ్ళకి బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్తో నడిచింది అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారుగా. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సరే అయిపోయింది, గతం తెగిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు టీడీపీతో డైరెక్ట్ పొత్తు. ఒక ప్రక్కన టీడీపీకి ఉన్న ఎంపీ సీట్ల బలం కనుక లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. అయినా కానీ ఇక్కడ మాత్రం ఈ చీకటి ఒప్పందాలు అలాగే కొనసాగుతున్నాయి అనే ఆరోపణలు కూడా నడుస్తూ ఉంది. అది ప్రధానంగా ఏంటి, మీరు ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అక్రమ ఆస్తుల కేసులు. సో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విషయంలో త్వరితగతిన తీర్చాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి కాదా ఏంటి? మరి ఆయన కేసులకు సంబంధించిన ఎపిసోడ్ 1.
మరి ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే లిక్కర్ స్కామ్లో 100 కోట్ల దాంట్లో ఇమీడియట్గా అరెస్ట్ చేశారు కదా, ఆయన్ని జైలుకి పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఛార్జ్షీట్ ఫైల్ అయింది, ఏది క్విడ్ ప్రోకో చేశారని చెప్పేసి 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టుకు రాసిన లేఖ, నేను సీఎంని కాబట్టి ప్రజా ప్రయోజనాల రీత్యా అనేక రకాలైన కార్యక్రమాలు అంటే బిజీగా ఉంటాను కాబట్టి ఆ సమయంలో అక్కడికి రావడం అనేది కష్టం, ప్రధానంగా ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, ఒక 60 లక్షల వరకు ఏదో చెప్పినట్టున్నారు. రైట్, ఎగ్జామ్షన్ ఇచ్చేశారు, తప్పేం లేదు. సరే, ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన కూడా బిజీగా ఉంటారు కాబట్టి, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలు ఉండి ఏ సమస్యలపైన మనం బటన్ నొక్కాలి అనేది ఆలోచిస్తారు కాబట్టి ఓకే రైట్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడే బటన్ నొక్కుడు కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఆయన సీఎంగా దిగిపోయి 7 నెలలు నిండిపోయి 8 నెలలుగా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమైనాయి? అరవింద్ కేజ్రీవాల్ గారికి ఏమో ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ప్రజలే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే లేదా చేయకపోతే నాకేం వస్తుంది, కానీ ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా తెలియచేయాలి కాబట్టి ఆ ఒక ఉద్దేశంతో చెప్తున్నాను నేను. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైంది, ఈ విధంగా అంత దోచేశారని చెప్పేసి సాక్షాత్తు బీజేపీలోని పెద్దలే ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడారు కదా, మరి ఏమైంది ఆ సంగతులు? అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా ప్రజలకు ముందుకు వచ్చేసి ఎన్నికలకు ముందు ఈ విధంగా మాట్లాడేసేసి వాళ్ళు అవినీతి పాల్పడ్డారు, ఎన్ని చేశారు అన్ని చేశారని చెప్పేసి ఇదే బీజేపీ పెద్దలు అనేసి వెళ్ళిపోతే మరలా ప్రజలు అప్పుడు నిజమే కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మరి దానిపైన చర్యలు ఉండాలి కదా, చర్యలు లేకపోతే ఏమిటి? వైసీపీ వాళ్ళు చెప్తారు బ్రహ్మాండంగా మేము ఎక్కడ చేసే అన్యాయాలు అవినీతి అని చెప్పేసి అని, అంతే కదా. చట్టం దానిపైన దాన్ని చేసుకుపోలేదనుకోండి ఏ విధంగా ఉంటుంది? ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి పదవి నుంచి తప్పుకొని బయటకు వచ్చేసారు, బాగుంది. అసలు ఆయన ట్వీట్లో అమిత్ షా గారికి మోదీ గారికి కృతజ్ఞతలు చెప్పేదేంటి? అది మరి అది ఎవరికి అంతగా అర్థం కాలే ఇప్పటికీ. అసలు అమిత్ షా గారికి మోదీ గారికి ఒక ప్రధానిగా మేము అధికారంలో ఉండగా మాకు అందించిన సహాయ సహకారాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అమిత్ షా గారికి మోదీ గారికి అంటే ఓకే ఫైన్, బాగుండేది. అమిత్ షా గారికి మోదీ గారికి కృతజ్ఞతలు ఏం చెప్పేదేంటి? మరి ఏ రకమైన విధానంలో చెప్పారు ఆ యొక్క కృతజ్ఞత అనేది అర్థం కావాలా. నెక్స్ట్ ఇంకా చాలా కేసులు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సి వస్తే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించింది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, క్విడ్ ప్రోకో ఇవన్నీ ప్రక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కోర్స్ ఇప్పుడు ఎంపీ అనుకోండి, ఆవిడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లో 100,000 కోట్లు దోచేశాడు, అలాగే ప్రజలకు సంబంధించిన అనారోగ్య కారణాలకు కారణం ఆయనే అని చెప్పేసి అవి టెస్టింగ్ రిపోర్ట్లు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించారు చెన్నైలో. అదేమైంది తెలియదు. సో ఎక్కడికక్కడ ఆ కేసులు మాత్రం పేరుకుపోయి ఉంటున్నాయి, ఎందుకని బయటకు రావట్లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఇదే వైసీపీ ఎంపీగా ఉండేవాడు, రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేయించారు, తీసుకొచ్చారు, మళ్ళీ బీజేపీలో తీసుకున్నారు. ఓకే సరే, పార్టీ మారిపోయారు. ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి గారికి కూడా రాసి పెట్టుకోండి, అతి కొద్ది సమయంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారు అని కొంతమంది ఛాలెంజ్లు కూడా వేస్తున్నారు, కొంతమంది బెట్టింగ్లు కూడా కాసుకుంటున్నారు. అట్లాగే ఆయన ఇప్పుడు చాలా భారీ స్కెచ్ చేస్తున్నారట, ఒక మీడియా పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాయిస్ వినిపించడానికి ఏమీ లేదు కాబట్టి ఏ ఛానల్ కూడా, సో బీజేపీ వాయిస్ ఆయనకి వినిపిస్తే అంటే బీజేపీ పైన ప్రేమ కాదు, ఆయన ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అట్లా మీడియా సంస్థను పెట్టేసి బీజేపీకి ఫుల్ ఫేవర్ అనమాట, ఇక బూస్టింగ్ గాలి కొట్టేస్తూ ఉంటే అబ్బా విజయసాయిరెడ్డి గారు మన పార్టీని ఎరగదీసేస్తున్నారు అని చెప్పేసి. బీజేపీకి ఒక ప్రక్కన జీవీఎల్, సోము వీర్రాజు, ఇంకొంతమంది ఉండారు, విష్ణుకుమార్, ఇంకా ఇట్లా. ఇప్పుడు మరలా పురంధేశ్వరి గారు అంటే వేరు, ఆవిడ లెగసీ వేరు, ఆవిడ విధానం వేరు. ఫస్ట్ నుంచి ఆవిడ ఒక నాయకురాలు ఏ పార్టీలో ఉన్నా. వీళ్ళు ఫస్ట్ నుంచి కరడు కట్టిన బీజేపీ వాళ్ళే. కానీ వీళ్ళు వెనకాల ఉండేవాళ్ళు ఎవరు అసలు? వీళ్ళకి సరిగ్గా ఒకసారి నామినేషన్ ఎత్తే బ్రహ్మాండంగా మాకు ఇన్ని ఓట్లు వస్తాయని చెప్పి సాలిడ్గా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. పోనీ బీజేపీకి ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇంత బలం ఉంది అని చెప్పేసి ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో లేదు. సో మరి అటువంటి బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటరీ స్థానాలట. మరి 6 పార్లమెంటరీ స్థానాలు ఇస్తే అందులో 3 గెలిచింది.
సరే అది కూటమి కాబట్టి అన్న ఆ 3 అన్నా వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ప్రజల సమస్యలు ఏంటి, బీజేపీ వాళ్ళు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక రకమైన ఆగ్రహం ఉంది, గుర్తుంచుకోండి. ఎందుకంటారా, అది మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత తప్పు చేసిందో రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ కూడా అంతే భాగస్వాములు. ఎందుకంటారా, లోక్సభలో బిల్లు పాస్ చేయించింది కూడా అప్పుడు సపోర్ట్ చేసింది బీజేపీ. రాజ్యసభలో కావాలని అడ్డం పెట్టారు, ఆ పాపంలో మా తప్పు లేదని చూపించుకోవడం కోసమే. అయితే సరే, అది కూడా అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఆ హామీని నిలబెట్టుకోవాలి. అంటే టీడీపీకి బీజేపీకి ఉన్న అప్పుడు వచ్చిన తర్వాత 2018లో వచ్చిన వైరుధ్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నష్టపోవాలా అనేది ప్రజలకు బలంగా వెళ్ళింది. అంత ఆగ్రహం ఉంది బీజేపీ పైన. సో అందుగురించే బీజేపీతో 2019లో ఏ ఒక్కరు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడాలి, గుర్తుంచుకోండి. ఏ ఒక్కరు కూడా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో వామపక్షాలతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా ఉన్నారు. బీజేపీ అప్పుడు ఇండిపెండెంట్గా నిలింది. మరి అప్పుడు బలం ఎంతో తెలిసింది కదా. మరి ఇదే బీజేపీ 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు మొండిపట్టు పట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ప్రజలు చూశారు. చూసిన తర్వాత వామ్మో అని బెంబేలు ఎత్తిపోయారు. కాబట్టే మాకు బీజేపీ అయినా పర్వాలేదు, వైసీపీ మాత్రం వద్దు అనేది క్లియర్ కట్గా చెప్పారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కడప జిల్లాలో కూడా కేవలం 3 అంటే 3 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది. జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయగలిగింది. సో వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే కంచుకోటలు కూడా బద్దలు కొట్టింది. ఆ బద్దలు కొట్టిన దాంట్లో బీజేపీ కూడా ఉంది. సో అంటే ప్రజలు వైసీపీ పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారో బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోకుండా ఎన్నికలు అయిపోయినాయి, బాగానే ఉంది, మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సఖ్యతగానే ఉందాము, ఉంటే ఉండండి, ఇబ్బంది లేదు. కానీ అక్కడ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లోనో ఇట్లాంటి వాటిల్లో మాత్రం పారదర్శకంగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇక్కడ మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి కేసులైనా కావచ్చు, ఏవైనా సరే పారదర్శకంగా ఉంటే బాగుంటుంది. తెలంగాణలో కూడా అదే అపవాదం మూట కట్టుకున్నారు కదా. బీఆర్ఎస్తో లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారని బట్టే కదా కాంగ్రెస్ హఠాత్తుగా గెలవడానికి గల కారణం. సో ఆ విధంగా బీజేపీ పైన మాత్రం అనేక రకాలైన అపవాదులు అయితే మాత్రం మరి మూట కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మరి వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా సిబిఐకి, ఈడీకి, కేంద్రంలో ఉన్న పార్టీకి సంబంధమే లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు, ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. ఎవరైనా సరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళ మీద కక్ష వీళ్ళ మీద కక్ష కాదు, వాళ్ళతో వీళ్ళతో లోపాయకార ఒప్పందం కాదు. వాస్తవంగా చూడండి. కేసుల్ని మరి సాక్ష్యాధారాలతో సహా ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలు బయటపడుతున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఏంటి, ఎందుకు జాప్యం జరుగుతుంది? కొందరికేం ఒక రకమైన న్యాయం, మరికొందరికేం ఇంకొక రకమైన న్యాయమా? అంటే చట్టం అందరికీ ఒకేలాగా పనిచేయదా అనే భావన అయితే ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక ముందు అయినా సరే ఇట్లాంటి అపవాదులు ఏవి మూట కట్టుకోకుండా ఖచ్చితంగా ఎవరు చేసినా కానీ, సొంతవాడైనా కానీ తప్పు చేస్తే తప్పే, అంతే కదా. ఓ మర్డర్ చేసినోడు ఆడి ఇంట్లో వాడైనా బయటోడైనా మర్డర్ చేశాడని అంటారు, మంచి చేశాడని అనరు. కాబట్టి నేరాలకి పార్టీలకి సంబంధం లేకుండా చూడండి, అది విషయం. ఇక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బీజేపీలోకి వెళితే కేసులు అటకెక్కినట్లేనా అని ఏదైతే ప్రజలు వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారో దానిపైన మీ విలువైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.